మనిషి ప్రతి ఒక్కడు పాపమే చేస్తున్నాడు అన్నది చెబుతుంది బైబిల్. దానికి మినహాయింపు కేవలము యేసుక్రీస్తు మాత్రమే. మళ్ళీ కొత్తగా ఒకరు వచ్చి చెప్పక్కర్లేదు మనకు, మీ దావీదు ఇలా చేశాడు, ఆడు ఇలా చేశాడు. మాకు తెలిసేది, వి నో దాట్. అది మా దేవుడే రాయించాడు కాబట్టే పరిశుద్ధమైన దేవుడు, రాయించాడు కాబట్టే పరిశుద్ధమైన పుస్తకం. కప్పి పెట్టుంటే ఆయన పరిశుద్ధమైన దేవుడు ఎలా అవుతాడు? కప్పి పెట్టుంటే అది పరిశుద్ధమైన పుస్తకం ఎలా అవుతుంది? అది కేవలము ఒక అజెండాతో వచ్చిన పుస్తకం అవుతుంది. కానీ అవతలి వారు అలా కాదు. అవతలి వారి పరిస్థితి అది కాదు. అవతలి వారి పరిస్థితి ఏమిటి అని అంటే, ఎవరైతే దేవుళ్ళుగా, ఎవరైతే దేవతలుగా తమను తాము ఆ పుస్తకాలలో ప్రకటించుకున్నారో వారు మిగిలిన వారిని మోసముతోనూ, సెక్షువల్ అల్యూర్మెంట్ అంటే లైంగిక ఆకర్షణతోనూ, వైలెన్స్ తోనూ, రేప్ తోనూ, స్వయంగా పిల్లలను సొంత పిల్లలతో శారీరక ఏచ్ఛలు తీర్చుకోవటంతోనూ దేవుళ్ళు ఆ పని చేసినట్లుగా వారి పుస్తకాలు చెప్తున్నాయి. సో బైబిల్కు మిగిలిన పుస్తకాలకు ఉన్న తేడా ఏమిటి అని అంటే, బైబిల్ మనుష్యులు చేసిన తప్పులను ఎత్తి చూపిస్తుంది.